సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసి బనియాన్పల్లి దగ్గర ఉన్నటువంటి రవ్వలకొండకు అయితే వచ్చాం. సో ఇక్కడ మనకి బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసినటువంటి గుహ అయితే ఉంది. ఆ గుహ లోపల ఎలా ఉంది ఏంది అని అయితే మీకు కూడా చూపిస్తా, చూడండి. సో మనం అయితే ఇప్పుడు వచ్చేసినాము. మన వాళ్ళు అయితే ముందే వచ్చేసినారు. ముందే వచ్చి ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. చలో ఇక లోపలికి అయితే వెళ్దాం. సో ఇక్కడికి ఎంటర్ అవ్వగానే మనకి చూడండి మర్రి చెట్టు అయితే ఎంత పెద్దగా అయితే ఉందో. సో ఇక్కడ నుంచి లోపలికి అయితే మనం వెళ్ళాలి. స్ట్రైట్గా అయితే లోపలికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే గోశాల అయితే ఉంది. మనకు చూడండి లోపలికి వెళ్ళే దారి అయితే కనిపిస్తూ ఉంది, చూస్తున్నారు కదా. సో లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత శివుడు అండ్ నంది అయితే ఉన్నాయి. ఇక్కడ లోపలికి మనం ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. 10 రూపాయలు అయితే ఉంటుంది ఎంట్రీ టికెట్. సో లోపలికి అయితే వెళ్తూ ఉన్నాం మేము ఇప్పుడు. సో చూస్తున్నారు కదా ఇక్కడైతే ఎంత లోతుగా అయితే ఉందో. సో కిందికి దిగడానికి మనకైతే మెట్లు అయితే ఉన్నాయి. సో ఇలా రౌండ్ చేసి వెళ్ళిపోవాలి. ఇక్కడ టికెట్ ఇచ్చేసి మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మేము లోపలికి అయితే వెళ్తూ ఉన్నాం, చూస్తున్నారు కదా మీరే. సో జనాలు అయితే పైకి అయితే వస్తున్నారు. కాసేపు అయితే వెయిట్ చేసి ఇక మేమైతే కిందికి అయితే వెళ్తాం. సో అందరూ అయిపోయారు, ఇక మేము కిందికి అయితే దిగుతూ ఉన్నాం. చూడండి లోపల అయితే మనకి చాలా చల్లగా అయితే ఉంది, ఎందుకంటే అండర్ గ్రౌండ్లో మనకి మొత్తం వాటర్ అయితే ఉన్నాయి. సో అందువల్ల మనకి చల్లగా అయితే ఉంది కొంచెం. చూస్తున్నారు కదా మొత్తం అందరు చెప్తా ఉన్నారు కింద వాటర్ అయితే ఉన్నాయి, కొంచెం చూసుకొని అయితే వెళ్ళండి అని. మేమైతే చూసుకొని అయితే దిగుతా ఉన్నాం. కాస్త అయితే స్లిప్ అవుతూ ఉంది, సో జాగ్రత్తగా అయితే ఉండాలి. సో కిందికి అయితే వచ్చిన తర్వాత చూడండి లోపల మొత్తం వాటర్ అయితే ఎలా అయితే ఉన్నాయో. బెండ్ అయితే వెళ్ళాలి. అసలు మనం నిలబడి వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉండదు. నిలబడ్డామంటే మనకి పైన తలకైతే రాయి అయితే తగులుతుంది. బ్రహ్మంగారు స్నానం చేసినటువంటి కోనేరు అయితే ఉంది. సో ఇక్కడికి వెళ్ళి ఈ కోనేరు ఎలా ఉంది ఏంటి అని మీకైతే చూపిస్తా చూడండి. సో కోనేరు చూస్తున్నారు కదా, ఇదే బ్రహ్మంగారు స్నానం చేసినటువంటి కొలను. అండ్ వాటర్ చూడండి మొత్తం అసలు చాలా అంటే చాలా క్లియర్గా అయితే ఉన్నాయి. సో ఇది అయిపోయిన తర్వాత పక్కన మనకి దారి చూడండి ఎలాగైతే ఉందో. సో మనకి ఇక్కడ రూట్ చూస్తున్నారు కదా, స్వామివారు ఉపయోగించిన కొలనని రాసి ఉంది. అండ్ శ్రీశైలానికి దారి ఇటువైపు అని చెప్పింది. సో ఇటువైపుగా వెళ్తే మనం శ్రీశైలానికి అయితే చేరుకోవచ్చు. అండ్ మనకి ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఫుల్ డార్క్గా అయితే ఉంది. సో నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా, స్వామివారు కాలజ్ఞానం రాసినటువంటి స్థలం అని ఉంది. సో ఇక్కడికైతే వెళ్ళి చూద్దాం ఎలాగుంది ఏంటి అని అయితే. సో మీరు చూడండి స్వామివారు అయితే చూస్తున్నారు కదా ఎలాగైతే ఉన్నారో. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత యాగంటికి దారి అని అయితే ఉంది. ఈ దారి చూస్తున్నారా మొత్తం అయితే పడిపోయింది ఆల్మోస్ట్. సో ఇక్కడ ముందుకు రాగానే కాస్త మనకి స్వయంభూ గణపతి అని అయితే ఉంది. బహుశా ఇక్కడ ఉన్న ఈ రాళ్ళే స్వయంభూ గణపతి అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ చూడండి మహానందికి దారి అని అయితే ఉంది. ఫుల్ డార్క్గా అయితే ఉంది. లోపలికి అయితే వెళ్ళడానికి అయితే మేము రిస్క్ చేయట్లేదు. సో ఇక రిటర్న్ అయితే వెళ్తూ ఉన్నాం. చూడండి చూస్తున్నారు కదా మొత్తం లైటింగ్స్ అయితే ఉండి మనకైతే రూట్ అయితే బాగా అయితే కనిపిస్తూ ఉంది. చలో ఇక రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోదాం. బయటికి వెళ్ళే దారి చూడండి, చూపిస్తాను మీకు ఒకసారి. సో చూస్తున్నారు కదా వాటర్ అయితే ఎలాగ ఉన్నాయో. సో ఇక్కడ నుంచి ఇక పైకి అయితే వెళ్తే మనం బయటికి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ కూడా దారి అయితే ఉంది, బట్ లోపలికి అయితే వెళ్ళడానికి లేదు. సో ఇక మనం పైకి అయితే వెళ్తూ ఉన్నాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ.